ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ కీలక తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. బుధవారం విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బెయిల్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు హైకోర్టులో రిలీఫ్ దక్కలేదు. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్పై హైకోర్టు స్టే విధించింది. ఈడీ సమర్పించిన వివరాలను పరిగణనలోనికి తీసుకోవడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని, బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తిస్థాయిలో ఆలోచన చేయలేదని పేర్కొంది. బెయిల్పై విచారణ సమయంలో ఈడీకి తగిన అవకాశం ఇవ్వాల్సిందని చెప్పింది. అందుకే బెయిల్పై స్టే విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్ కు సాధారణ బెయిల్ను మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. అయితే ట్రయల్ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని, అప్పటి వరకు వేచి ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. జూన్ 26న దీనిపై విచారణ చేపడతామని సుప్రీం తెలిపింది. మార్చి 21న కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేస్తే ఎన్నికల దృష్ట్యా సుప్రీంకోర్టు జూన్ 1 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. మళ్లీ జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోయారు.